ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలం ఒక చిన్న షార్ట్ మెసేజ్ దేవుని వాగ్దానంగా మీ ముందు రావటానికి ప్రభుని యేసుక్రీస్తు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరూ కూడా వాగ్దానం గురించి కనిపెడుతున్నారు కదా. ఆలస్యం చేయకుండా మీ గ్రంథాలు తెరవండి, బైబిల్ తెరవండి. ది బుక్ ఆఫ్ శామ్స్, కీర్తనల గ్రంథము 91:15. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉందను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. దేని పెట్టారా, ఈ దేవుడు మనందరి కోసం మన ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి మెస్సీగా వచ్చాడు కదా. వచ్చినప్పుడు ప్రభు మన అందరికి ఇచ్చిన వాగ్దానం అన్నమాట. దేవుడు ఏమంటున్నా అంటే, మీకు శ్రమలో దుఃఖాలు ఉన్నాయా, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. దేని పెట్టారా, బైబిల్లో కూడా మనం చూసాం కదా. మనం ఏం చేయాలంటే మన వాట్ యు షుడ్ డూ అంటే, మహోన్నతులైన చోటును మనం నివసించాలా, సర్వశక్తిని నీడను విశ్రమించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మన దేవుడు ఏంటి, గాడ్ ఆఫ్ ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు. ఎల్ షదై అంటారు హెబ్రూలో. ఎల్ షదై అంటే సర్వశక్తి గల దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. నువ్వు మహోన్నతిని చాటు నువ్వు నివసించాలా, సర్వశక్తి నీడ నువ్వు విశ్రమించాలి. దేని పెట్టారా, ఉదయాన్ని నువ్వు లేచినా దేని పెట్టారు, ప్రతి రోజు మీరు ఉదయాన్ని లేకండి, మీరు ప్రభువుని వెతకండి, ప్రార్థన చేయండి. బైబిల్లో కూడా అనేక మంది శ్రమలు, దుఃఖాలు, బాధలు, వేదనలు ఉన్నప్పుడు వాళ్ళందరి కోసం ఉదయాన్ని లేచి వాళ్ళు ప్రభు కోసం వాళ్ళు మొరపెట్టారు. ప్రభు కోసం వాళ్ళు కనిపెట్టారు. దానియేలు ప్రార్థన, మోషే, దావీదు, హన్న, అనేక మంది వాళ్ళు ప్రభు కోసం వాళ్ళు వెతికారు. మార్నింగ్ లేచి ప్రభుని వెతికారు. దాన్ని పెట్టారా, మీరు కూడా ఈ రోజులో ఎటువంటి దుఃఖాలతో ఉన్నావు, నువ్వు ఎటువంటి కన్నీటితో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, నీ ఆరోగ్యం బాగలేదా, నీ అప్పుల బాధలు ఎక్కువైపోయినా, నీకు ఉద్యోగం కావాలా, ఎటువంటి బాధల్లో, శ్రమలో, దుఃఖాలు ఉన్నవా, ఎటువంటి కోరికలతో ఉన్నావు, దాన్ని పెట్టారా. దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు శ్రమలు ఉన్నాయా మీకు, కాల్మి అంటున్నాడు, అవి డాన్స్ అంటున్నాడు. అంటే దాని ఉదాహరణ అంటే, నా గురించి మీరు ఉదయం లేగవంకి మన ప్రభుని యేసుక్రీస్తు ఉదయాన్ని పొద్దున్న లేచి నువ్వు ఆయన చెంతకు రండి, ఆయన సన్నిధికి వచ్చి దేవునికి మీరు మొరపెట్టండి. అతనికి మన ప్రభుకి మొరపెట్టండి. దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. శ్రమలో మన ప్రభుని యేసుక్రీస్తు మనకు తోడే ఉంటాడు. ఆ దేవుడు మన శ్రమల్ని ఆయన విడిపించి, మనం విడిపించి మనకి గొప్ప దీవెన దయచేస్తాడు. దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.